ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. చాలామందికి కళ్ళ కింద నలుపులు కాస్త వచ్చి వాళ్ళ అందానికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి. మరి వాళ్ళు ఎక్కడన్నా నలుగురిలోకి వెళ్ళాలన్నా మంచిగా తయారై బట్టలు ఆభరణాలు పెట్టుకున్నా ఇవి వాళ్ళని వేధిస్తూ ఉంటాయి. వీటిని తొలగించుకోవటానికి తగ్గించుకోవటానికి రకరకాల లేజర్ ట్రీట్మెంట్లు, ఇతర కెమికల్ ట్రీట్మెంట్స్ అనేకం ఉపయోగిస్తుంటారు. వాటి వల్ల దీర్ఘకాలికంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. అసలు ఇలాంటి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ అనేవి రావటానికి రీజన్స్ ఏమిటని చూస్తే 11 రకాల కారణాలు ఉన్నాయని సైంటిఫిక్గా ఉంది. మరి 11 కారణాల్లో ఏ కారణాలు మీకు ఉండటం వల్ల ఈ డార్క్ సర్కిల్స్ వచ్చాయో వాటిని ఎలా తొలగించుకుంటే మీకు ఇటుకి ఉపశమనం కలిగి పర్మనెంట్ సొల్యూషన్ లభిస్తుందో ముందుగా 11 కారణాలు ఒక్కొక్కటి వినండి. ఇక మొట్టమొదటిది, 1వది స్ట్రెస్ వల్ల కళ్ళ కింద నలుపులు ఎక్కువ వస్తాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఉద్యోగ వ్యాపారాల్లో చదువుకునే వయసు పిల్లల నుంచి అందరికీ స్ట్రెస్ అంటున్నారు. ఈ స్ట్రెస్ హార్మోన్స్ రిలీజ్ అవటం వల్ల నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే మెలనిన్ అనేది ఈ స్కిన్ సెల్స్లు ఎక్కువ తయారైపోతుందన్నమాట. ఇక 2వ కారణం చూస్తే నిద్ర సరిగా లేకపోవటం. ఈ రోజుల్లో ఇది కూడా ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది ఎక్కువైపోయింది. మానసిక ఒత్తిడి ఎక్కువ అవటం వల్లే, లేట్ నైట్స్ ఫుడ్స్ తినటం వల్ల, ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్ వల్ల ఈ ల్యాక్ ఆఫ్ స్లీప్ అనేది ఎక్కువ కనపడుతుంది. ఇక 3వది పనిలో అలసట ఎక్కువ గురవటం. ఈ టైర్డ్నెస్ అనేది కళ్ళ కింద నలుపులు రావటానికి, కళ్ళ కింద గుంటలు పట్టడానికి ఎక్కువ కారణమవుతూ ఉంటుందన్నమాట. 4వది హెరిడిటరీ, వారసత్వంగా తల్లికుంటే పిల్లలకి, లేకపోతే తండ్రికుంటే బిడ్డలకి, లేకపోతే తాతల తండ్రుల నుంచి కూడా, ముత్తాతల నుంచి కూడా ఇట్లా హెరిడిటరీగా వచ్చే అవకాశాలు కూడా కళ్ళ కింద గుంటలు, కళ్ళు లోపలికి వెళ్ళటం, కళ్ళ నలుపులుగా ఉండటం అనేది రీజన్ కూడా హెరిడిటరీ ఎఫెక్ట్ ఉంది. ఇక 5వది హార్మోనల్ డిస్టర్బెన్స్ లేదా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ సమస్యల వల్ల ఈ కళ్ళ కింద నలుపులు వచ్చేసే అవకాశాలు ఉంటాయి. కొన్ని బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అవుతాయి కొందరిలో, దానివల్ల ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఇక 6వది ఏజ్ పెరగటం వల్ల. కొంతమందికి ముందు వయసులో బాగుంటాయి కానీ ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని మార్పులు, కొన్ని అలవాట్లు తప్పిపోతాయి. దానివల్ల కళ్ళ కింద నలుపులు వచ్చే అవకాశం ఉంటాయి అన్నమాట. ఇక 7వది కొంతమందికి హైపోథైరాయిడిజం వస్తుంది. హైపోథైరాయిడిజం వల్ల కళ్ళ కింద నలుపులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మళ్ళీ ఇది ఈ రోజుల్లో ఎక్కువ సమస్యగా కనపడటానికి ఇది ఒక రీజన్. 8వది ఎనీమియా, రక్తహీనత, పాలిపోయినట్టు తెల్లగా ఉంటారు చూసారుగా అట్లా. 9వది స్మోకింగ్ మరియు ఆల్కహాల్ త్రాగటం. ఈ 2 తాగటం వల్ల కొన్ని రకాల మార్పులు వచ్చేస్తూ ఉంటాయి కళ్ళ కింద. ఆ కెఫిన్ వల్ల కానీ ఆల్కహాల్ వల్ల కొంచెం ఉబ్బెత్తుగా వచ్చి అక్కడ నలుపులు వచ్చేస్తూ ఉంటాయి. 10వది మెయిన్ రీజన్, ఇది ఎక్కువ మందిలో డీహైడ్రేషన్. నీళ్ళు తక్కువగా తాగుతారు ఆడవారు ముఖ్యంగా. మరి 2 లీటర్లు, 2.5 లీటర్లు, లీటరు, 3 లీటర్ల లోపు నీళ్లు తాగే వారికి నీళ్లు చాలక బాడీ డీహైడ్రేషన్లో ఉండి కళ్ళ కింద నలుపులు ఎక్కువ వచ్చేస్తాయి. ఇక 11వది చూస్తే ఐ స్ట్రెయిన్. కంప్యూటర్స్ కానీ, ల్యాప్టాప్లు కానీ, ట్యాబులు కానీ వీటి వాడకం ఎక్కువైంది. టీవీ చూడటం కానీ, ఎక్కువ కంటికి స్క్రీన్లు, లైట్లు, చిన్న అక్షరాలు ఎక్కువ, కలర్స్ ఇట్లాంటివి ఎక్కువయ్యేసరికి ఈ స్ట్రెయిన్ వల్ల కూడా కళ్ళ కింద గుంటలు ఎక్కువ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఈ 11 కారణాల్లో ఏ కారణాలు మీలో ఎక్కువ కనపడుతున్నాయో చూసుకుని పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే వీటిని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే చాలా మంచిది. ఇక మన వంతుగా ఎలా మార్పు చేసుకుంటే కళ్ళ కింద నలుపులు తగ్గుతాయంటే, కరక్కాయని సానపట్టే రాయి మీద ఇట్లా రుద్ది అరగతీసి ఆ లేపనాన్ని కళ్ళ కింద రాస్తే అక్కడుండే మెలనిన్ అనే నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసే కణజాలంలో వచ్చిన ఇన్ఫ్లమేషన్ అవి అతిగా స్పందించి ఎక్కువ నలుపు వర్ణాన్ని ఉత్పత్తి చేసేస్తున్నాయి, నలుపు వచ్చేస్తున్నది. అందుకని ఆ ఇన్ఫ్లమేషన్ ఆ సెల్స్లో తగ్గించి నలుపు వర్ణాన్ని తగు మోతాదులోనే అతిగా ఉత్పత్తి చేయకుండా కంట్రోలింగ్ మెకానిజం కరక్కాయ చేస్తుంది అనమాట. అందుకని రోజుకు 2 సార్లు కరక్కాయని అట్లా రాసేసుకోవటం అనేది నలుపుల దగ్గర చాలా మంచిది. అట్లాగే స్ట్రెస్ తగ్గించుకోవటానికి కాస్త మెడిటేషన్, ప్రాణాయామం లాంటివి ఎక్కువ చేస్తూ స్ట్రెయిన్ లేకుండా బాడీకి రిలాక్సేషన్ కలిగించే సలాడ్స్, జ్యూసెస్, ఫ్రూట్స్, కాస్త ఆకుకూరలు, ఇలాంటి డ్రై నట్స్, స్ప్రౌట్స్, న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తినండి. విటమిన్స్, మినరల్స్ బాగా ఉండే ఇన్ఫ్లమేషన్ ఈ సెల్స్లో రాకుండా రక్షించడానికి మంచి ఫుడ్ హెల్ప్ చేస్తుంది.
ఇక లాస్ట్గా రోజుకి 4 లీటర్ల మంచినీళ్ళు తగ్గకుండా 5 లీటర్ల వరకు త్రాగే ప్రయత్నం చేయండి. కాస్త ఇలాంటివి చేసుకుంటూ ఎర్లీ డిన్నర్ చేసి నిద్ర బాగపోతే అసలు చాలా సమస్యలు తగ్గిపోతాయి. ఇప్పుడు చెప్పిన 4-5 నియమాలు మీరు పాటించేసరికి కళ్ళ కింద నలుపులు మంచిగా తగ్గటానికి మీకు మంచి న్యాచురల్ పర్మనెంట్ సొల్యూషన్ లభిస్తుందని ఆశిస్తూ నమస్కారం. నా పేరు ప్రభావత్ అండి. నేను భద్రాచలం నుంచి వచ్చాను. నా వయసు వచ్చేసి 58 సంవత్సరాలండి. నేను అంతకుముందు ఒకసారి బోధన వెళ్ళానండి. ఓ 10 రోజులు ఉండగలిగాను. మళ్ళీ ఇక నాకు షుగరు, బీపీ, థైరాయిడ్, కొలెస్ట్రాల్, మోకాలు నొప్పి, నడుము నొప్పులతో వచ్చాను సార్. ఇక్కడ ట్రీట్మెంట్స్ అవి చాలా బాగున్నాయండి. ఫిజియోథెరపీ ఇస్తున్నారు నడుము నొప్పికి, వాటికి డాక్టర్స్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారు 24 అవర్స్. సర్వీస్ కూడా చాలా బాగా చేస్తారండి. ఉదయం 5 గంటల నుంచి యోగా క్లాసులు ఉంటాయండి. చక్కగా ఎక్సర్సైజ్లు అవి చేపిస్తారు. నేను రోజు 2 ట్యాబ్లెట్లు వేసుకునేదానండి షుగర్కి. ఆ 2 ట్యాబ్లెట్లు కూడా మానిపించారు. ఇప్పుడు 12 రోజులుగా నేను షుగర్ కానీ బీపీ కానీ వేసుకోవట్లేదండి. ఆహారంతో అలాగే తిని ఉంటున్నాం, బాగానే ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్యనారాయణ రాజు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.